చూద్దాం. 3వ వచనం చూస్తాయి. యెరూషలేమా వాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలునకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళుదము. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎక్కడికి వెక్కి వెళ్ళాలి? ఎవరెవరికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి ఎక్కి వెళ్ళాలి? ఎవరెవరు ఎక్కి వెళ్ళాలి? ఆయనకి ఏం చేయాలని చెప్పాలి? మీరందరూ ఎవరట? ఆయన గోత్రము అని ఆయనకి ఏం చెల్లించుటకు వెళ్ళాలి? కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? భూమి మీద జీవించి ఉన్నాము కనుక, జీవించటకు ఆయుష్నిచ్చాడు కనుక మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అది వాడి ఇల్లు బాగుంది, ఏంటది ఇల్లు కట్టిన గోడ బాగుంది అంటే అక్కడ ఏమంటున్నారు? యెరూషలేమా. ఏ పట్టణం కట్టబడిందట? యెరూషలేము పట్టణం అంట బాగుగా కట్టబడినట. హల్లెలూయా. మీరు అనుకుంటారు ఊళ్ళో ఉన్న ఇల్లని, రోడ్డు పక్కన ఉన్న గోడని అలా అనుకోకండి. యెరూషలేము అంటే ఏమనుకున్నారంటే హృదయంతో సమానమని. దీనితో అది పరిశుద్ధ స్థలమని, ఏంటది యెహోవా నివసించు ఆలయమని అనేక రకాలుగా ఉన్నది. అదేదో మనోడలో కట్టుకున్న ఇల్లు గోడ అనుకో మాకు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య పట్టణంలో కూడిపోదాము. ప్రార్థన. ఓ అగ్ని చాలా కడుగున వాడా, నీకు స్తోత్ర. నీ శాసనములు బహుగా వింతగా అద్భుతముగా నీవిచ్చి నీ సత్యవాక్యములను ప్రకటించిన కొరకు నీ దాసుని నోట మాట్లాడేవాడు నీవే గనుక సహాయమును దయచి కూర్చున్న నీ బిడ్డలలో, అయా వింటున్న నీ బిడ్డలలో, చూస్తున్న నీ బిడ్డలలో కలిగిన నిర్ణయాలలో వాళ్ళ ఆశలేంటో ఎరిగిన వాడు కనుక, వాళ్ళ కోరికలేంటో చూస్తున్నవాడేవో కనుక, తలాంపులను అయా వెతుకుచున్నవాడేవి కనుక ఒక్కసారి నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకో. అనేకులు నా ప్రభువా రోగులై ఉండగా, అనేకులు కష్టజీవులై ఉండగా, అనేకులు పనిమంతులై ఉండగా, అనేకులు వ్యాపారవేత్తలై ఉండగా, అనేకులలో మమ్మల్ని వేరుపరిచిన ఈ ఆలయంలో అయా నిలబెట్టడం కొరకు నీ గొప్ప కార్యములను జరిగించినందుకు, గొప్ప మేలును చూపించినందుకు, గొప్ప ఆయుష్ పోచినందుకు నా ప్రభువా నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకములు చేసుకోమని, వాళ్ళ సమస్యలేంటో, వాళ్ళ ఇబ్బందులేంటో, వాళ్ళ విరుకులేమిటో, నడవడికలేమిటో, తలాంపులేమిటో కలిగిన నిర్ణయాలను క్షమించి నీ గొప్ప దీవెనతో నింపి వచ్చిన నీ బిడ్డలని, చూస్తున్న వారిని, వింటున్న వారిని కూడా ఎవరిని విడిచిపెట్టుకోకుండా నీ అద్భుతాలను, నీ సూచిక్రియలను, నీ మహత్కార్యాలను జరిగించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు అక్కడ? ఆయనకి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి చెప్పండి? ఎందుకు చెల్లించాలి? ఎవరు మౌనంగా ఉండవద్దు. చకచక నడిస్తే చకచక. ఎందుకు స్తుతులు చెల్లించాలి చెప్పండి? ఎందుకు? మీకు అర్థమైందని చెప్పింది, లేకపోతే నేను అడిగింది. రైట్. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంగా ఎలాగంట? గోని సంచ
ఓకే రైట్. అదేమిటది? గర్భములో గర్భమంట. హల్లెలూయా. గోరు సంచి కాదది. గర్భములో నిన్ను నేను రూపింపక మునిపే నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని. నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానం ఉంటే ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే నీ పుట్టకము కారణమైన వాడే దేవుడు కనుక. ఎలాగంట? నీ పుట్టకకు కారణమైన వాడే దేవుడు కనుక. కానీ మీరేం చేస్తారు? చాలా మంది అంతు చిక్కని నిర్ణయాలుగా కొనసాగుతారు. ఎలాగంట? అంతు చిక్కని నిర్ణయాలుగా కొనసాగుతారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? లేకపోతే ఇబ్బంది ఏంటి? లేకపోతే ఇరుకేంటి? శోధన ఏంటి? చెప్పండి. మనల్ని ఏమంటున్నాడు? యెరూషలేము పట్టణమా అంటున్నాడు. మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నాడు? అందరము కలిసి కూడా ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలిగా అంటున్నాడు. అక్కడ అనుకున్న నిర్ణయానికి ఎందుకు చెల్లించాలి అంటే ఎవరి దగ్గర ఆన్సర్ రాదా. అందుకనే అక్కడ ఏం చూపించాం మేము? తల్లి గర్భములో రూపింపక మునిపే నేను ఎరిగి ఉన్నాను. తర్వాత రూపించాక నువ్వు గర్భము నుండి వెడలకు ముందే మళ్ళా నిన్ను నేనేం చేశా? ఖచ్చితంగా ప్రతిష్ఠించాడంట. హల్లెలూయా. మరి అంతటి జ్ఞానవంతులు కదా మీరు. ఏంటది? జ్ఞానవంతులైనా చిన్న ఇబ్బందికి కింద పడిపోతున్నారేంటి? చెప్పండి. చిన్న ఇబ్బందికి కింద పడిపోతున్నారు, చిన్న ఆశకే లొంగిపోతున్నారు, చిన్న పాపానికే పైకి వెళ్ళిపోతానికి సిద్ధమైపోతున్నారు. కారణం ఆయన ఏమంటున్నాడు అక్కడ? నిన్ను నియమించాను, నిర్మించాను, ప్రతిష్ఠించాను అంటున్నాడు. అందుకని నువ్వు ఆయనకి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అర్థమైందా? ఇంకొక లైన్ చదువు అక్కడ. జనములకు ప్రవక్తగా ఎవరంట? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ప్రవక్తగా నియమించాడంట అక్కడ. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము. నేను బాలుడనే మాట్లాడు. ఏ పని చేసినా బాలుడివేనా? చెప్పండి. భూమి మీద పనులు చేయటానికి బాలుడు కాదంట. ఏంటది? భూమి మీద పని చేయటానికి బాలుడు కాదంట. దేవుని మాట వినుటకు మాత్రమే నేను బాలుడనే అంటున్నాడు అక్కడ. ఏమంటే వెడలి వచ్చిన తర్వాత ఆ పిల్లోడు ఏమంటున్నాడు అక్కడ? నేను బాలుడనయ్యా, నేనేం చేయను. అవునా కాదా? ఏంటది? నాకు ఖాళీ లేదు. ఏంటది? నాకు తీరిక లేదు. ఏంటది? అవునా? దేనికి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. దేవుడు ఏం చెప్తాడో వినటానికి నీకేం లేదు, ఖాళీ. హల్లెలూయా. హల్లెలూయా. మనిషిని డబ్బు బ్రతికించదు. బ్రతికిస్తుందా? నాకు ఛాలెంజ్ చెప్పండి. వెండి బంగారములు బ్రతికిస్తాయా? బ్రతికించవు. గవర్నమెంట్ పథకాలు బ్రతికిస్తాయా? బ్రతికించవు. కొద్దిసేపు ఊరటనివ్వచ్చేమో. వెంటిలేటర్ దాన్ని తగిలిస్తే నువ్వు ఊపిరి పీల్చలేకపోయినా అది ఆక్సిజన్ తోసి ఇంకో 4 గంటలు బతికించగలదేమో, కానీ శాశ్వతమైన జీవితానికి మాత్రం పరిష్కారం చూపించలేదు. హల్లెలూయా. శాశ్వతమైన జీవితానికి పరిష్కారం చూపించలేదు. శాశ్వతమైన జీవితానికి పరిష్కారం చూపించాలి అంటే చెప్పండి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. నెక్స్ట్ 2వ అధ్యాయం 4వ వచనం. ఇక లైన్కి ప్రతిదానికి కూడా 4వ వచనమే. 2వ అధ్యాయము 4వ వచనం, 3వ అధ్యాయము 4వ వచనం, 4వ అధ్యాయము 4వ. ప్రతి లైన్ వెళ్ళండి, చూసుకోండి. ఎవరు వారు? మీరు యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, వినుడి. మీరందరూ కూడా ఏం చేయాలట? ఆయన వాక్కుని వినుడి. నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి, నా యందు ఏ దుర్నీతిని
ఏం చేశారంట? పితరులు ఆ, వ్యర్థమైన దానిని అనుసరించి తాము ఆ, వ్యక్తులు మొదలట్లు ఎలాగంటే అది ఆ, నా యొద్ద నుండి ఎదురుగా దూరంగా పారిపోయి ఆ, ఇప్పుడు ఏ ఆశ చేత పారిపోయారు వీళ్ళు? ఏ ఆశ చేత పారిపోయారు? నాకు అధికారం ఇవ్వాల, ఏంటది? నాకు బలం ఇవ్వాల, ఏంటది? నాకు ఆస్తి ఇవ్వాలా, నాకు అంతస్తు ఇవ్వాలా. ఇప్పుడు నాకుగా నేను వెళ్ళిపోతే, నేను ఒకదాన్ని చెప్పుకుంటే, నేను ఒకదాన్ని నిలబెట్టుకుంటే, లేదా ఒకదాన్ని ప్రతిష్ఠించుకుంటే అది నాకు ఇప్పుడు అన్నీ ఇవ్వాలి. ఇస్తుందా? నువ్వు చేసుకున్నాయి నీకు ఇస్తాయా? నిన్ను చేసుకున్నవాడు నీకు ఇస్తాడా? చెప్పండి. నువ్వు చేసుకున్నాయి నీకు ఇస్తాయా? నిన్ను చేసుకున్నవాడు నీకు ఇస్తాడా? చెప్పండి. నిన్ను చేసుకున్నవాడే నీకు ఇవ్వాలి అక్కడ. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసుకున్న వాటికి సాగలు పడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కరెక్టేనా? దేవుణ్ణి దూషించుకోవడం కరెక్టేనా? దేవుణ్ణి ధిక్కరించుకోవడం కరెక్టేనా? దేవుణ్ణి విసర్జించుకోవడం కరెక్టేనా? కానీ నీ దేవుడైన యెహోవా ఏమంటున్నాడు? నెక్స్ట్, అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడము నీవే అని నాకు మొరపెట్టుచున్నావా? ఏంటది? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకునను. నీవు చేయదలచిన దుష్కార్యము చేయుచూనే ఉన్నావు. నీ దుష్కార్యములను చేయుచూనే ఉన్నావని ఖచ్చితంగా చెప్తున్నాడా లేదా అక్కడ? చెప్తున్నాడా? అంటే నువ్వు వచ్చి నా చెలికాడా అంటే ఏంటది? ప్రార్థన చేసి దేవా అంటే ఏంటది? పాట పాడి క్షమించు అని అంటే ఏం మానలా నువ్వు? అంతేనా కాదా? చెప్పండి. నీ దుష్కార్యము మానలేదంట. చదువు మానుకుని నీ దుష్క్రియలను ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుంటున్నట్లు యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. ఎప్పుడు లోబడతారంట యెహోవాకి? ఇప్పుడు చెప్పండి నాకు. కష్టకాలము దాపరించినప్పుడట. దాన్ని ఏమంటాము? కష్టకాలము దాపరించిన తర్వాత, పాపపు కాలము మీద పడిన తర్వాత, ఏంటిది? మీద పడిన తర్వాత ఏంటది? చెప్పండి. ఎప్పుడంట? అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టేశావా? అయ్యా నువ్వు నాకు దూరముగా ఉన్నావా? అంటే ఆయన నుంచి మనం పారిపోవడం కాదు. మనం అనే మాట ఏంటి అక్కడ? ఎక్కడుంటే అక్కడ నువ్వే అన్నావుగా, ఎప్పుడు పిలిచినా ఇక్కడే ఉన్నానన్నావుగా. అంటున్నావు అంటలేదా? కానీ ఏమంటున్నాడు అక్కడ? వీరు ఎన్నిక లేని వారై ఉండి. ఎవరంట? మీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని బుద్ధిహీనులై ఉన్నారు. ఇప్పుడు ఈ మాటకి ప్రత్యుత్తరం ఇవ్వగలరా? అందరూ చదువుతున్నారు? అసలు చదువుతున్నారు మాటలు? ఆ మాటకి ప్రత్యుత్తరం ఇస్తారా? ఆ మాటకి ప్రత్యుత్తరం ఇస్తారా? ఒకసారి చదవండి. నేను ఇట్లా అనుకుంటుని. ఎక్కడ చదువుతున్నావు అమ్మా? 5:4 అంట. చూడండి ఒకసారి. చూడండి 5:4 అంట. వేరే వాళ్ళు చదవండి. నేను ఎట్లా అనుకుంటుని వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధి ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. ఇంకొకళ్ళు చదవండి. ఇంకొకళ్ళు
నేను ఎట్లా అనుకుంటుని ఆ, వీరు ఆ, ఎన్నికలేని వారై ఆ, నుండి ఆ. యెహోవా మార్గమును ఎస్, తమ దేవుని ఆ, న్యాయవిధిని ఆ, ఎరుగక ఆ. బుద్ధిహీనులై ఉన్నారు. దేనికి వచ్చింది ఈ ఆన్సర్ ఇప్పుడు మీకు? దేనికి వచ్చింది ఇప్పుడు మీకు ఆన్సర్? అక్కడ ఏమంటున్నాడు? అసలు ఎక్కడి నుంచి ఆయనకి ఎక్కడికి తీసుకొస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనకి చెల్లించాల్సిన మనము, బాలురమై ఉండాల్సిన మనము ధిక్కరించే వారముగా ఉంటే ఏమైపోతున్నాం అక్కడ? చిన్నపాటి ఇబ్బందులు, చిన్నపాటి ఇరుకులు, చిన్నపాటి శోధనలు, చిన్నపాటి బలహీనతలు, చిన్నపాటి దెయ్యాలు అనుకునే మీద పడతలేదా? చెప్పండి, తెలుస్తుందా మీకు? శత్రువులాగా వెంటాడుతుంది. అందుకని దుష్టుడు అంటాడంట, ఎప్పుడు మృంగుదుమా అని చూస్తాడంట. దేవుడు చెప్పే మాట అయితే, దుష్టుడు ఎప్పుడు మృంగుదుమా అని చూస్తూ ఉంటాడంట. అమ్మో, ఆడి కన్నుల నుంచి తప్పించుకోవడం అంటే అంత తేలికైన విషయం అయితే కాదు. అక్కడ దేంతో తప్పించుకోగలము అని అంటే అది విశ్వాసముతోనే సాధ్యమవుతుంది. దేంతో? అది విశ్వాసముతోనే సాధ్యమవుతుంది. విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తే చెప్పండి, విశ్వాసాన్ని విడిచిపెట్టయితే దీన్ని ఒక్కడు మాట్లాడలేదు. ఎవరు లేరా ఏంటి ఇక్కడ? అందరూ ఉన్నారు కానీ ఒక్కడు కూడా మాట్లాడతారు. ఎందుకని? దేవుడికి ఇష్టుడై ఉండుటే మేలు కానీ ఏంటంట శత్రువై ఉండుట. ఏం పని చేస్తే శత్రుతనం? ఆయన విడిచిపెట్టేయడమే శత్రుతనం. ఏంటది? ఆయన్ని చూద్దామా? ఎలాగంట? ఇప్పుడు విడిచిపెట్టేసాక ఇద్దరికి, విడిచిపెట్టేసి ఎవరు వస్తారు ఇప్పుడు ఇద్దరికి? సరే చదువు. మీరు 4 పాటలు పాడుతుంటే నేను 40 అధ్యాయాల్లో 40 వచనాలు చదివితే మతులు పోయి ఒకటి చదువుతున్నాను. అక్కడ చదువుతుంటే అలా కాదు, ఇలా చెప్తూ ఉంటే వెనక నుంచి చదువుకుంటూ వచ్చా నేను. ఏంటది? తెరవబడింది అక్కడ, ముగింపు వచ్చేటప్పటికి మొదటి వచనం వచ్చింది అక్కడ. అంటే ఎటు నుంచి ఎటు రావాల్సి వచ్చింది ఇప్పుడు? ముసలోడిని అయిపోయి కాటికి కాళ్ళు చాపిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తల్లి గర్భములో రూపించే కాడికి తీసుకొచ్చేసాడు. అక్కడ షాక్ ఒక్కసారి నేను. హల్లెలూయా, అవునా? ఏం చేశాడు ఇప్పుడు? ఆమెతో యుద్ధానికి లెండి మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో మనకి శ్రమ. లెండి అంటే విషయాన్ని విషయంగా తీసుకున్నప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సామెత ఎలా ఎదురవుతుంది మనకే? ఎదురవుతుందా? ఏం చేయాలి? ముళ్ళును ముళ్ళుతో తీయాలంటే కట్టేసుకొస్తే కట్టేసుకెళ్దామా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటే మనమే కత్తులు పట్టుకోవక్కర్లా. మనం నిలబెట్టుకోవాల్సింది, మనం పట్టుకోవాల్సింది యెహోవా వాక్యాన్ని, అనుకున్న విశ్వాసాన్ని హృదయం ముందు ప్రతిష్ఠించుకునే వారమై ఉంటే ఏం చేస్తాడంట? నీకు ప్రాణహాని రాకుండా ఏం చేస్తాడు? ప్రాణహాని రాకుండా కాపాడుకుంటాడు అక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాము? పని చేసుకోవడానికి సమయం సందర్భం లేదంట. ఏంటది? అంటే రాత్రి పగలనేది లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనని పూజించడానికి మాత్రం సమయాన్ని ఎంచుకుంటాం, వారాన్ని ఎంచుకుంటాం. కరెక్టేనా? మనకిచ్చిన ఎడల ఆజ్ఞలను అవి ఏమైపోతున్నాయి? వెడలిపోతున్నాయి, దూరం అయిపోతున్నాయి. అప్పుడు ఆయన ఆజ్ఞలే దూరం అయిపోయినాయి అంటే మనం ఎవరికి దూరం అయిపోయినట్టు? దేవునికి దూరం అయిపోయినట్టు.
ఇప్పుడు ప్రథమ శత్రు యుద్ధములను చేసేది ఏది ఆయన ఒక్కసారి విడిచిపెట్టాము అని అంటే ఏదో సిద్ధం చేస్తుంది మన మీద. నువ్వు ఎదుర్కోలేని మనిషి అయితే ఇంకొక మనిషి ఊరుకోడు అక్కడ. ఏంటది? నువ్వు ఎదుర్కోలేంది మనిషి అయితే ఇంకొక మనిషి ఊరుకోడు. ఎందుకు రా అన్నట్టు, కొడతారు ఎందుకు రా అన్నట్టు, తిడతారు ఎందుకు రా, పద్దాక అంటారు ఎందుకు రా అంటారు. అక్కడ ఎవరో ఒకరు కలెక్ట్ చేసుకుంటారు. సమస్యగా వస్తే మనం నడుస్తుంటే కళ్ళు మూసుకునే దగ్గర ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఎవరికి చెప్పుకుందాం? 2 రూపాయలు వదిలించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? కొంచెం పిక్చర్ వేసి ఒక టీటీ చేసి చిన్న పూట కట్టేసేస్తాడు. ఇప్పుడు శత్రువు ఎవరన్నాం? ఇంత బాగా సూదెట్టి పొడిచిన డాక్టర్ శత్రువుగాడు. ఏంటది? ఇంత బాగా సూదెట్టి పొడిచిన డాక్టర్ శత్రువుగాడు. యుద్ధం లాంటి పగలాంటి ఒక మాట మాట్లాడితే గుండెల్లో పెద్ద పెద్ద గుణపాలు దిగిపోతాయి. తెలుసా? సత్యవాక్యములను కూడా అలా ప్రకటిస్తూ ఉంటేనే గుణపాలు దిగిపోతాయి చాలా మందికి. డాక్టర్ 200 సూది పొడిచిన భయం లేదు, ఏమనిపించదు. సత్యవాక్యములను ప్రకటిస్తుంటే గుండెల్లో గుణపాలు దిగిపోతుంటే ప్రజలకి. తెలుసా? ఎదురు దెబ్బ దగ్గర ఎక్కడికి వెళ్తున్నాం? డాక్టర్ వెళ్తలేదా? 2 అంగుళాలు సూదెట్టి ఒక టీటీ ఇంజెక్షన్ 1 ml పొడుస్తుంటే ఎవరంటున్నావా? అరే ఒక గాయం మాన్పడానికి దానివల్ల అది ఇన్ఫెక్షన్ అవ్వకోకుండా ఉండి అది పెద్దదవ్వకుండా ఉండడానికి ఒక టీటీ ఇంజెక్షన్ పొడుచుకుంటే 2 అంగుళాలు సూది పొడిపించుకుంటే అసలు నిన్ను నీ దేహాన్నే శుద్ధి చేయుటకు పరిశుద్ధాత్మ కలిగిన వాక్యమే వస్తుంటే ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? ధిక్కరించి వేస్తున్నాం. అర్థం చేసుకుంటున్నామా? అర్థం చేసుకుంటున్నా. చూద్దామా? ఈ స్థలము యెహోవా ఆలయము. నీ హృదయము లేదా ఈ స్థలము లేదా ఈ భూమి యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. ఏంటి అంట? మీకు ఏమైనా అర్థమైంది అక్కడ అసలు? ఏంటి అర్థమైంది అసలు మీకు? ఎంత మందిలోకి వెళ్ళినా ఎవరిని నువ్వు పూజించేది అంటే నేను యెహోవాని నమ్ముకున్నా, యేసుని నమ్ముకున్నా, పరిశుద్ధాత్మను నమ్ముకున్నా, బైబుల్ని నమ్ముకున్నా. ఏంటది? రకరకాలుగా చెప్పి ఏం మాటలా? మోసకరమైన మాటలు ఉన్నాయంట. ఎక్కడి నుంచి విడతలాయి? మనం ఇంకో చోటకి వెళ్ళిపోతే తల్లి గర్భములోనే పిండముతోనే ఆ పాపము నీకు స్టార్ట్ అయిపోయింది అంటాడు. అవునా? మరి ఈ శత్రుత్వం కలిగిన కీడుని ఎక్కడి నుంచి సంపాదించాం మనం? ఎక్కడి నుంచి సంపాదించాం? మా శాంతి అంటుంటాడు పద్దాక, అన్న ఏంటన్నా ఇది, ఎందుకన్నా ఇది అంటే నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది. పాపం వీళ్ళ చుట్టం ఫోన్ చేసి, అయ్యా మాకు దేవుడు అన్యాయం చేశాడు అయ్యా. దేవుడు అన్యాయం చేశాడు. దేవుడు అన్యాయం చేయటం ఏంటి? అనారోగ్యం వస్తే దేవుడు అన్యాయం చేయటమా? పంట పొలం పోతే దేవుడు అన్యాయం చేయటమా? రోడ్డు మీదకి వెళ్ళి పడిపోతే దేవుడు అన్యాయం చేయటమా? ఎట్లా దేవుడు అన్యాయం చేయటం నాకు అర్థం కాదు. సరే, మరి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే మీ ఇళ్ళకి వచ్చి నేను చూసేది కాదుగా. నువ్వు ఏనాడన్నా ఆకరించి 10 నిమిషాలు ప్రార్థన చేశావా అని అడిగాడు. అంటే ఈవిడైతే చేశాననే చెప్పేదేమో, పక్కమంటే కొడుకుని అన్నాడు, అయ్యా ఇప్పటికెప్పుడు నేను కూడా చూడలేదయ్యా అన్నాడు. కొడుకు ఎక్కడ ఉంటాడు? తిరగ చెప్పండి, కొడుకు ఎక్కడ ఉంటాడు? ఇంట్లోనే ఉంటాడు. మరి మేము ఎక్కడున్నాం? వాళ్ళ ఊరికి మా ఊరికి సంబంధం లేదు, వాళ్ళ పొల మేరకి నా పొల మేరకి సంబంధం లేదు. రకరకాలుగా నేను దూరంగా ఉన్నాను.
దేవుడు అన్యాయం చేశాడు అన్న మాటకి ఆయనకి నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేశావా అని అడిగాడు. అడిగితే పక్క వెంటనే కొడుకుండా అన్నాడు, అయ్యా నేను ఇప్పుడు వరకు చూడలేదయ్యా, ఇప్పటి వరకు చూడలేదయ్యా. అంటే అవి నోటంట చేశానయ్యా అంటాడు. అనేదేమో ఇంకా ఆ మాట రాకముందే ఫోన్ కొడుకిచ్చేసింది. అంటే మనం ఏం చేస్తాము అని అంటే, చిన్న దెబ్బ తగిలితే దేవుడు నన్ను, లేదా దేవుడు నాకు అన్యాయము, దేవుడు నన్ను కొట్టాడని రకరకాలుగా ఇచ్చాడు. దేవుడు కొట్టాడు. ఎప్పుడు కొడతాడు దేవుడు? నీ బిడ్డ నీ మాట వినకపోతే దండించవా? కానీ ఆ దండించాల్సిన వయసులో దండించకపోతే ఏంటది? ఏమైపోతారు చెప్పండి. రేపొద్దున మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపో. దండించడం, బెత్తముతో దండించడం. ఎందుకంటే మనకు మాటలు నువ్వు నీ బిడ్డను దండిస్తేనే అక్కడ ఉంటావని చెప్పే మాట మనకు చెప్తున్నాడు అని అంటే, ఆయన నిన్ను దండించడంలో ఆశ్చర్యం ఏముంది? నీకు అర్థం అవ్వాల్సిన మాట ఏంటది? దేవుడు కొట్టాడా? నీ దెబ్బ నీ బిడ్డను కొడితే మళ్ళీ సాయంత్రానికి మన మామూలుగానే ఉంటాడు. కానీ ఆయన కొడితే హల్లెలూయా. దేవుడు అన్నవాడు అయ్యుండి ఆయన నిన్ను కొడితే నువ్వు విడిచిపెట్టావని ఏమైపోతాం? ఉంటావా భూమి మీద? ఉంటే స్థిరంగా ఉంటామా? స్థితి కలిగి ఉంటామా? రకరకాల అంశాలు ఉంటాయి అక్కడ. చూద్దాం చూడు. మరియు యెహోవా ఇలాగు నాకు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఈ మాట? వారితో చెప్పుము. అవునా? చెప్పాలా లేదా? వారితో చెప్పుము. మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? ఏంటది? పడి తిరిగి లేవకుందురా? తెలుసా మీకు? మనుషులు తెలుసా మీకు ఇది? మనుషులు పడి తిరిగి లేవకుండా ఉంటారా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై ఆయన నమ్మిన వారిని అడుగుతున్నాడు. ఏంటంట? ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. నిత్యము అంటున్నాడు అక్కడ. ఏంటది? నిత్యము అంటున్నాడు అక్కడ. ఏం చేయాలి? ఏమంటున్నాడు? నిత్యము ద్రోహము చేస్తున్నాం. ఎవరికి? దేవునికి. ఇప్పుడు మనం ఎవరికి ద్రోహం చేస్తున్నాము? కానీ నువ్వేమంటున్నావు? నాకు గాయం ఇచ్చాడు, నాకు రోగం ఇచ్చాడు, నాకు సమస్య ఇచ్చాడు, నా మీద దెయ్యాన్ని వదిలిపెట్టాడు. ఏంటది? ఆయన ఏమంటున్నాడు? నీలో గోడు. ఇప్పుడు ఆయనలో గోడు. అక్కడ ఏమంటున్నాడు ఆయన? నిత్యము ఆయన నువ్వు ఏం చేశావు? దూషిస్తున్నావు అంటున్నాడు అక్కడ. అంటున్నాడా లేదా? చదవమ్మమాట. మనుషులు పడి జ్వరం వచ్చింది, 4 రోజులు పోయాక తగ్గింది. ఎదురు దెబ్బ తగిలింది, 4 రోజులు పోయాక తగ్గింది. ఏంటది? తిరిగి లేవట్లేదా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు. ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళాం, కూర్చున్నాం, 10 రోజులు పట్టింది. ఇంటికి రాలేదా? వచ్చాం. చాలా మంది రారు. మరి అప్పుడేం చేద్దాం? అప్పుడేం చేద్దాం? చాలా మంది రారు హాస్పిటల్కి వెళ్ళి. ఎందుకని రారు అని అంటే, దేవుణ్ణి ధిక్కరించినప్పుడు. ఏంటది? దేవుణ్ణి మోసం చేసినప్పుడు, దేవుణ్ణి వదిలేసినప్పుడు, నటన అబద్ధాలు ఆడినప్పుడు ఏమైపోతారు? చాలా మంది వెనక్కి రారు. కానీ నీ దేవుడైన యెహోవా నీకు జీవం ఇచ్చి వాడు కనుక ఆయన ఏమంటున్నాడు అక్కడ? తిరిగి రారా అని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అక్కడ. ఎందుకు రావు? నన్ను నమ్మినప్పుడు. ఏంటది? నన్ను నమ్మినప్పుడు ఎందుకు రావు వెనక్కి అని ప్రశ్నిస్తున్నాడు అక్కడ.
పడినవాడు లెక్కనుంటాడా? లెగుస్తాడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చదవమ్మా. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై, యెరూషలేము ప్రజలంట ఆయన బిడ్డలనే ఖచ్చితంగా అంటున్నాడు అక్కడ. ఎలా విశ్వాసఘాతకులై, ఎలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. నిత్యము ద్రోహమును చేస్తున్నారంట. ఎవడో చేసిన దానికి ఆయన బాధపడతల్లా. ఏంటది? ఎవడో చేసిన దానికి ఆయన బాధపడతల్లా. కానీ ఎవరు చేసినందుకు బాధపడుతున్నాడు? ఆయన బిడ్డలే. ఏంటది? ఆయన నమ్మిన విశ్వాసులే చేస్తున్నారంటే ఏం చేశారు అక్కడ? అవునా కాదా? మరి అప్పుడు నష్టం ఎవరికి వాటిల్లింది? నష్టం ఎవరికి వాటిల్లింది? ఎవరు ఇబ్బంది పడ్డారు? అవునా కాదా? అందుకని ఒక్కసారి మనం కీర్తనల గ్రంథంలోకి వద్దాం. 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. ఇప్పుడు యెరూషలేము ప్రజలు ఏం చేశారు? అక్కడ యెరూషలేము ప్రజలు ఏం చేశారు? ద్రోహమును చేశారు. హల్లెలూయా. యెరూషలేము ద్రోహము చేయలా. యెరూషలేము ద్రోహము చేయలా. ప్రజలంట ఆ గ్రామము, ఆ పల్లె, ఆ మండలము, ఆ రాష్ట్రము, ఆ దేశము అనుకున్న దాంట్లోనే ఆ ప్రజలు మోసం చేశారు. ఇప్పుడు ఆయన బిడ్డలే ఆయనని మోసం చేశారని అర్థంగా తీశాడు. అక్కడ ఇక్కడ రండి. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయముగా చేసుకుని, మోసమును ఆశ్రయముగా చేసుకుని తిరిగి రమ్మని ఎలా చెప్పుచున్నారు? నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. మీరు చెప్పుకునేవి ఆయన వింటలేదా? మీరు చేసినవి ఆయన చూడలేదా? ఆయన కళ్ళు లేవని అనుకుంటున్నారా? చెవులు లేవని అనుకుంటున్నారా? మాట్లాడలేనోడు అనుకుంటున్నారా? ఆయనకి కళ్ళున్నాయి, వినడానికి చెవులున్నాయి, మాట్లాడడానికి నోరుంది, కార్యమును చేయటకు హస్తం ఉంది. ఏంటది? అవునా కాదు? చెప్పండి. అంటే మిమ్మల్ని చూడలేదా? చూస్తున్నాడా లేదా? కానీ మీరేమనుకుంటారు? మీరు వెళ్ళే మార్గాలు ఆయనకి తెలియదు అనుకుంటారు. ఏంటది? మీరు వెళ్ళే మార్గాలు ఆయనకి తెలియదు అనుకుంటారు, చూడలేదు అనుకుంటారు. చూస్తే ఏం చేస్తాడులే అనుకుంటారు. నాయనో చూస్తే ఏం చేస్తాడు? హల్లెలూయా. అగ్ని ముందు నిలుగుట సాధ్యమేనా? పాపమెప్పుడు వర్ధిల్లుట న్యాయమేనా? పాపం వర్ధిల్లుట న్యాయమేనా? నో. అది ఏనాటికైనా బట్టబయలై తీరాల్సిందే. అది ఏనాటికైనా అది కింద పడేయాల్సిందే. నువ్వు దాని నుండి వెడలి బయటికి రావాల్సిందే. పాపము ఎక్కువ కాలము నిలువదట. పాపము ఆయుష్ను కూడా తగ్గిస్తుందట, తగ్గించి వేస్తుందట. ఏం చేయాలి? ఆయుష్ను పొడిగించాలంటే హిజ్కియా లాంటి వాడిని కూడా మనం తలుచుకున్నాము అంటే గోడ తట్టుకు తిరిగి అడిగితే నా నీతిని జ్ఞాపకం చేసుకో అన్నాడు. నా ఆస్తిని జ్ఞాపకం చేసుకోమల్లా, నా ఎకరాలని జ్ఞాపకం చేసుకోమల్లా. ఏమంటున్నాడు? నా నీతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే 15 సంవత్సరాలు మళ్ళా ఆయుష్ పొడిగించాడు. పాపాన్ని జ్ఞాపకం చేసుకోమంటే భూమి మీద నిలవటానికి కూడా వీల్లేదు. హల్లెలూయా. నీతినే జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు అక్కడ. మనమేమంటాం అప్పుడు? నేను గుడికెళ్ళి ఎన్ని డబ్బులు ఇచ్చాను తెలుసా? ఏంటది? గుడికెళ్ళి ఎన్ని డబ్బులు ఇచ్చాను తెలుసా? నేను ఎక్కడ పనిచేసిన ఆయన్నే తొలుతా తెలుసా? ఎన్ని మాట్లాడతారో. ఆయన దగ్గర ఉన్న దానికంటే నువ్విచ్చింది ఎక్కువ. నిన్ను అడిగింది ఎందుకు అసలు? నిన్ను క్రమపరుచుట కొరకు కాదా? నీ ఆత్మను బుద్ధి జ్ఞానంతో అడుగుతాం కలిగిన ఆయన
మర్చిపోవడానికి కాదా? ఆయన మర్చిపోకుండా ఉండుటకే ఆయన నియమాలుగా కట్టళ్ళుగా ఇచ్చాడు, అక్కడ ఆజ్ఞలుగా ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం? ఒక చేత్తో ఇచ్చింది మరొక చేతికి తెలవకూడదనంటే, నేను గుళ్ళోకి వెళ్ళి డబ్బులు వేయలేదా, నేను కానుకలు వేయలేదా, భాగాలు ఇవ్వలేదా అన్నారా? అనలేదా? అని మీరు లెక్కలేసుకున్నప్పుడు నీ ఆత్మకు సమాధానం ఎవరికి చెప్పాలి? ఇప్పుడు నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది కాదా? ఒక చేతికి ఇచ్చింది మరో చేతికి తెలవకూడదు అని అంటే నువ్వేమంటున్నావు? వారికి చెప్పి వీరికి చెప్పి అది పక్కింటికి వెళ్ళే పని, వ్యాపారమా, ఇంకొకటి చెప్పుకోవడం? అవునా? హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకోండి, సత్యవాక్యం మనతో ఏం మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం హెచ్చరిస్తున్నాడు అని తెలుసుకోండి. అర్థమవుతుందా? మన శరీరానికి ఆయన బలం ఇవ్వకపోతే, మన దేహానికి ఆయన శక్తి ఇవ్వకపోతే, మన మెదడికి ఆయన జ్ఞానం ఇవ్వకపోతే ఎక్కడికి ఎటు వెళ్ళి ఏమీ చేసుకోలేము. తెలుసా? ఎక్కడికి ఎటు వెళ్ళి చేసుకోలేము. కానీ మనమేమంటున్నాం? కోరుకో డాక్టర్ అంటే, ఏలుకో డాక్టర్ అంటే అనుకునే కాడికి మానసిక ఆందోళన కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అసలు వాడు చెప్పేది ఏంటి, ఆ పిల్లవాడు చెప్పేది ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, వాడి స్థితిగతులు ఏంటి ఆలోచించుకోవడం ఇట్లాంటివి లేవు. ప్రతిదానికి ఎక్కడికే? ఇప్పుడు మీకు గొడవ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మీకు గొడవ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? చెలో అమరావతి అన్నారు. మీకు గొడవ కావాలంటే చెలో అమరావతి. గొడవ కావాలా? ఆయన ఇచ్చిన ప్రేమ అనురాగాలు కలిగిన సమాధానం కావాలా? మనం ఏం ఎత్తుకాలి? అప్పుడు మనం ఏం ఎత్తుకాలి? చదువు. మీలో అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. మీలో ప్రతివాడును తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుని, ఈ మాట చాలా గొప్ప విషయం అన్నట్టు. చదవమ్మా. ఏ సహోదరునైనను నమ్మకుడే. చాలా మంది అసలు ఈ సహోదరులు నమ్మి చచ్చిపోతారు. చాలా మంది తెలుసా మీకు? అమ్మో, సహోదరి అంటే, సహోదరి అంటే ఎవరు? ఎవరా చెప్పాలి? సహోదరి అంటే ఎవరు? సహోదరి అంటే ఎవరు? సహోదరి అంటే ఎవరు? నీకే ఉన్నారు. సహోదరి అంటే ఎవరు? అక్కైనా చెల్లైనా సహోదరే కదా. అక్కడ సహోదరిని ఏం చెప్తున్నాడు అక్కడ? చాలా మంది కుటుంబాలను నాశనం చేసేసుకుంటారు. తెలుసా మీకు? కుటుంబాలని నాశనము చేసేసుకుంటారు. అసలు మేమైతే అంతు చుక్క నిర్ణయం, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి నాకు సరిపోయింది. కానీ లేకపోతే ఎక్కడ కనపడం తెలుసా? ఎక్కడ? మాకు దేవుడు అన్నవాడు సహాయం చేస్తున్నాడు కాబట్టే ఏ మాటని పట్టించుకోము. కాబట్టే మేము ఇప్పుడు నలుగురికి బోధించడానికి, నన్ను నిర్మించుకోవటానికి, సహాయమును చేయటానికి, తల్లిని నిర్మించుకోవటానికి ఇట్లా కలిగిన నిర్ణయానికి ఉంది. అక్కడ ఏంటన్నా? ఏం మాట్లాడబోతున్నాడు అక్కడ? చెప్పమ్మా. జాగ్రత్తగా ఉండవలెను. నిజముగా ప్రతి సహోదరుడును తన సహోదరుని ఏంటంటే ఏ కొట్టయి ఉండమ్మా ఒకసారి తంత్రగొట్టి. హల్లెలూయా. నిజమైన మాట, నిజమైన మాట. ఏమైందంట? తంత్రగొట్టు. తంత్రగొట్టు అంటే ఏంటి తెలుసా మీకు? అక్కడ నువ్వు చెప్పు, తంత్రగొట్టు అంటే ఏంటి? చెప్పండి, తంత్రగొట్టు అంటే ఏంటి? అమ్మ నువ్వు చెప్పు, తంత్రగొట్టు అంటే ఏంటి? మళ్ళీ మా దేవర దగ్గర చెప్పేస్తే అంత్రము, తంత్రము, మంత్రము,
ఒక కోణమే తంత్రగొట్టిదై, ఖచ్చితంగా చెప్పారు అక్కడ. తంత్రగొట్టియు తన సహోదరుని కోపముంచును. ఓ విలువలేదు, ఇప్పుడు అంతకనివ్వదు. ఏం చేస్తున్నట? అందుకని నువ్వు నమ్మిన దేవుడు నువ్వు ఎప్పుడు విడిచిపెడతావో, ఈ తంత్రగొట్టి మాటలు ఎప్పుడు వింటావో, మన చుట్టూ మనమే పీకేసుకుని మనకి మనమే చల్లా చెదరైపోతాం. కోపం మొత్తం ఒక ఏళ్ళు ఇచ్చుకోండి బాగుంటుంది. ఏంటది? కోపం వచ్చిందని ఒక ఏలు ఇరుచుకోండి. ఏలు చివరి కూతురు ఎప్పొస్తే నాయనో అంట మీరంతా. అవునా? నీ కుటుంబం అనుకుంటే ఏంటది? నీ కుటుంబం అనుకుంటే దేవుడు నీలో ఉండి నిర్మించేది కాదా? ఆ నిర్మించిన దాన్ని, జత చేసిన దాన్ని, సమకూర్చిన వారిని మనం ఏం చేస్తున్నాం? ఎక్కడైనా సరే మంచి చెప్తే వినండి, చెడుని తీసుకొచ్చి కుటుంబంలో పెట్టుకోమాకండి. జీవితాలు ఏమైపోతాయి? జీవితాలు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి, చల్లా చెదురైపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి నిర్ణయాల్లో మనం ఇప్పుడు కూడా ఉండకూడదు. నీ సమస్యకి పరిష్కారం దేవుడే. నీ రోగానికి డాక్టర్ కూడా వైద్యుడైన వాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకోకపోతే, గ్రహించుకోకపోతే నష్టపోయేది మనమే, పాడైపోయేది కూడా మనమేనని తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్, మళ్ళీ వచ్చిందా ఇక్కడ? ఎక్కడో చదువు. వెండి బంగారముల చేత అమ్మ 4వ వచనమేనా? రైట్. ఎక్కడ మర్చిపోద్దు, 4 మిస్ అవ్వద్దు. వెండి బంగారముల చేత పనివారు అది కదలక ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైంది ఈ లాజిక్? ఈ ఒక్క మాటకి అర్థాలు చెప్పండి నాకు. తంత్ర కొట్టి వాళ్ళు ఏం చేస్తారట? వెండి బంగారములనంట ఒక విగ్రహానికి పెట్టి నిలబెడదామని చూస్తారంట, కానీ నిలబడతలేదంట దానికి. ఎందుకని? జీవం లేదుగా. జీవం లేకపోతే నిలబడకపోతే మళ్ళీ దానికి వేగులు కొట్టి ఏం చేశారట? శుద్ధులతో బిగగొట్టి. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకోండి, సత్యవాక్యములను గమనించండి. ప్రశాంతమైన జీవితం నీకు కావాలా అంటే దేవుడితోనే జీవించాలి. ఒక తల్లి అంటది నాకు బిడ్డ దూరం అయిపోయాడు, ఒక భార్య అంటది నాకు భర్త దూరం అయిపోయాడు, ఆ భార్య భర్త అనుకుంటారు నాకు డబ్బు దూరం అయిపోయింది అని. ఏంటది? ఒక యజమానుడు అనుకుంటాడు పాలేరు వెళ్ళిపోయాడని, దేవుడు అనుకుంటాడు తన బిడ్డలందరూ వదిలేశారని. ఓకే కదా? ఒకదానికి లింక్ అయ్యే కూర్చొనే అక్కడ. అవునా? కానీ మనుషుడు విడిచేసినట్టు దేవుడు కూడా మనుషుల్ని విడిచిపెట్టేస్తే ఏమైపోతాం? నువ్వు ఒంటరిగా ఉన్నాననుకుంటావేమో. నో 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 నో. నీకు సావాసం కలిగింది పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటదా? నీకు తోడుగా ఉండేది అగ్ని జ్వాలల కన్నులు గలవాడు. ఆయన కన్ను నిరంతరము అంతా చూస్తూనే ఉంది, నిరంతరము అంతా చూస్తూనే ఉంది. కానీ చూసే దేవుడిని మనం పక్కన పెట్టేసేసి మాట్లాడని దేవుడి దగ్గరికి వెళ్ళి సాగరపడిపోతూ ఉంటే కోపం రాదా? కోపం రాదా? చెప్పండి. అరే, ఒక భార్య భర్త అయ్యున్న దాంట్లోనే భర్త వెళ్ళి ఇంకొక అమ్మాయితో మాట్లాడిన తప్పే, అమ్మాయి వెళ్ళి ఇంకొక అబ్బాయితో మాట్లాడిన తప్పే. వాళ్ళిద్దరి మధ్యన ఆ చిచ్చు ఎప్పటికీ ఆరేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము మన దేవుడైనది నిర్మించుకున్నవాడు, తల్లి గర్భములోనే నిర్మించుకున్నవాడు, ప్రతిష్ఠించుకున్నవాడు, ఆయన ఎదుట నువ్వు తప్పు చేసేసి, నువ్వు పాపమును చేసేసి ఎక్కడికో పోయి సాగిలి పడి దండాలు పెడతానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? చెప్పండి, చదవమ్మా. నిలబడే ఉన్నాయి.
చెట్టు అంట అది. ఆ రోజుల్లో పేరు కూడా తెలవదు మనకి. ఆ రోజుల్లో పేర్లు కూడా తెలవదు. ఆ పేర్లు తెలవని దాన్ని కూడా తాడి చెట్టులాగా నిలబడి ఉందంట. తాడు చెట్టు వలె తిన్నగానున్నవి, అవి పలుకవు, నడువనేరవు కనుక వాటిని చాచినట్టు ఈ మనుషులేం మోసారట. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు. ఎలాగంట? హాని చెయ్యనేరవు. మేలు చేయట కూడా వాటి వల్ల కాదు. నీ సత్య వాక్యమే నాకు జీవనం, అది నిలువెల్ల నిండుంటే అనుదినము రక్షణేగా. ఆత్మీయ దేవుడవు నీవేనుగా, ఆరాధ్యుడా తండ్రి నా యేసయ్యా, ఆరాధ్యుడా తండ్రి నా యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువలేదయ్యా. నా కష్టము, నా నష్టము, నా బాధలో, నా శ్రమలలో అనుదినము కాచుకుంటూ నడిపించుతున్నావు నజరేయుడా యేసయ్యా, నా నజరేయుడా యేసయ్యా. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా నీవుంటే చాలయ్యా నా యేసయ్యా. ఎవరు మరచినా ఎవరు మాట్లాడకున్నా నీవు నన్ను మరువాక నీవు నాతో మాట్లాడుతూ నన్ను నడిపించుచున్నావు నా యేసయ్యా. నీవు నడిపించుచున్నావు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యము మనకేమై ఉన్నదట? ఆయన వాక్యము మనకేమై ఉన్నదట? ఆహారం అంట. ఆచరణ తీర్చగలిగినది ఏంటది? ఆయన వాక్యము మనకి జీవమై ఉన్నది. ఆయన వాక్యము మాకు ఫలమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? చెప్పండి, చెప్పండి. అవునా? ఏమో ఎవరేమనుకున్నారో, ఏమో ఎవరు సహాయం చేయలేదేమో, అయినా నా దేవుడు నన్ను ఎప్పుడు నాకు తెలవక ముందు ఏ పాటలు పడ్డానో నాకు తెలియదు, కానీ తెలిసాక మాత్రము హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులు ఎవరట? సహోదరట. ఎవరట? తంత్రగొట్టి అంట. అక్కడికి కూడా మోసములను చేసిన, ఇళ్ళకు వచ్చిన ఎవరట? ఇళ్ళకు వచ్చిన కోడల్ని, బిడ్డలకు వచ్చిన భార్యలను కూడా మోసములను చేసి ఇంటి నుంచి పారదోలేసినా కానీ హల్లెలూయా అసలు ఎప్పుడు భయపడలా. ఎప్పుడు ఏది జరగాలంటే అది జరుగుద్ది, ఏది ఆయన నెరవేర్చాలో నెరవేరుస్తాడు. ఎప్పుడు నాకు ఇది పోయింది ఇది వచ్చింది అని ఎప్పుడు అనుకోమాకండి మీరు. ఏంటంటే అది ఫస్ట్ నీ ఆత్మకు నువ్వే సాక్షివై ఉండాలి, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదై ఉండాలి. దారి తప్పిపోయి వెళ్ళిపోయి అది నన్ను చంపేసింది. ఏంటది? దారి తప్పిపోయి వెళ్ళిపోయి వాడు నాకేదో పెట్టేశాడు. ఈ మాటలు కలిగిన నిందలు ఎవరి మీద వెయ్యకండి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఐగుప్తు దేశములో నుండి ఈ ఇనుప కొలిమిలో నుండి. ఏమిటిది అది? ఆ ఇనుప కొలిమిలో నుండి. ఏంటది మీకు తెలుసా? అది చదవమ్మా ఒకసారి పూర్తి. ఆ ఇనుప కొలిమిలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను నీ పితరులను నేను నీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని.
వాక్యము విని నేను నేను మీకు ఆజ్ఞాపించిన నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి విధులన్నిటిని బట్టి నా నిబంధన నా నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు ప్రజలైందురు నేడు నేను మీకు అనే మాట దేవుడు ఎంత స్పష్టంగా మీరు నా ప్రజలయ్యుందురు నేను మీకు దేవుడినయ్యుందును అని చెప్పి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఇది నిరంతరము కూడా ఆయన మీకు దేవుడుగా ఉండునుగాక. దేవుడి ఇటు వాక్యములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. జై గులాడ్ స్తోత్రం.